ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయాన గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని అత్యంత కృపను బట్టి ఈ విధంగా మనం ఉన్నాం. ఈరోజు ఆయన కృపను బట్టి మనం బ్రతికి ఉన్నాము. దేవుని మాటను మనం రిసీవ్ చేసుకుంటూ ఉన్నాం. మనపై ఇంతగా కృప చూపిస్తూ మన దినములను పొడిగిస్తూ కృపను పొడిగిస్తున్న దేవుని విడిచిపెట్టకండి. శ్రమైనా, శోధనైనా, కరువైనా, కన్నీరైనా, ఏదైనా దేవుని గట్టిగా పట్టుకోండి. ఆయనకు దగ్గరగా ఉండండి. మీరు దేవునికి ఎంత దగ్గరగా ఉంటారో, ఎంత సన్నిహిత సంబంధాన్ని ఆయనతో కలిగి ఉంటారో అన్ని అద్భుతాలు ఆత్మీయంగా, శారీరకంగా కూడా మీరు పొందుకొని అనేక మందికి ఒక మోడల్గా మీరు నిలవబడబోతున్నారు. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ మాటలు వింటున్న మీరు ఏదైనా కష్టంలో ఉన్నారా, శ్రమల్లో ఉన్నారా? తప్పకుండా కామెంట్స్ ద్వారా మీ ప్రతి ప్రార్థన విన్నపము నాకు తెలియచేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాం. మీరు ఏ సమస్యలో ఉన్న, అనారోగ్యంతో ఉన్న తప్పక చివరి ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థించండి. మన ప్రార్థన దేవుని దగ్గరకు చేరి ఆయన మన కొరకు కదిలేంత వరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఆయనే దిగివచ్చి అందరి జీవితాల్లో అద్భుతాలు చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. విశ్వసించండి, దేవుని కార్యములు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న మీతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. నా యందు బలవంతులై ఉండండి, నా శక్తిని పొందుకోండి అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. అవును, నీవు ఆత్మీయంగా బలంగా ఉండాలన్నా, శారీరకంగా బలంగా ఉండాలన్నా నీవు దేవునిలో బలవంతుడిగా ఉండాలి, బలవంతురాలుగా ఉండాలి. ఎప్పుడైతే నీవు ఆత్మీయంగా దేవునిలో బలంగా ఉంటావో ఈ లోక పరిస్థితులన్నిటిని కూడా నువ్వు దాటుతావు. ప్రతి దానిలో కూడా బలం పొందుకుంటావు. లేఖనం సెలవిస్తూ ఉంది, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతావని. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతావో, ఎప్పుడైతే ఆయన నీతిని, ఆయన రాజ్యం నువ్వు మొదట వెతుకుతావో నీకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. నీవన్నిటిలో బలవంతుడిగా ఉంటావు. నన్ను ఆర్థికంగా బలపరచండి అయ్యా, ఆరోగ్యపరంగా బలపరచండి అయ్యా అని నీవు దేనిని గురించి ఇక ప్రార్థించక్కర్లేదు. కానీ ఎప్పుడైతే నీవు దేవుని విషయంలో బలంగా ఉంటావో, నీ ఆత్మ ఎప్పుడైతే వర్ధిల్లుతుందో వాటన్నిటిలో కూడా ఆటోమేటిక్గా నువ్వు వర్ధిల్లుతావు, బలం పొందుకుంటావు. అందుకని దేవుడు నిన్ను ఆర్థిక విషయాల్లో బలవంతునిగా చేయకముందు దేవునిలో బలవంతులుగా ఉండమని చెప్తున్నాడు. నీవు శారీరక విషయాల్లో బలంగా ఉండాలనుకుంటున్నావు, అయితే దానికన్నా ముందు దేవునిలో నువ్వు బలవంతుడిగా ఉండాలి, బలవంతురాలుగా ఉండాలని ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ప్రభువులో బలవంతుడిగా ఉంటావో అన్నిటిలో బలం పొందుకుంటావు. అద్భుతాలు నువ్వు చూస్తావు, అన్ని విషయాల్లో కూడా నువ్వు హెచ్చించబడతావు. ఆటోమేటిక్గా నిన్ను కృపాక్షేమము వెంబడిస్తాయి, అద్భుతాలు వెంబడిస్తాయి, ఆరోగ్యం వెంబడిస్తుంది. నువ్వేదైతే కోరుకుంటున్నావో అవన్నీ కూడా నిన్ను వెంబడిస్తాయి. నువ్వు దేవుని వెంబడిస్తూ ఉంటే అవన్నీ కూడా నిన్ను వెంబడిస్తాయి. నీవు దేవునిలో బలంగా ఉండాలంటే కేవలము ప్రార్థన, విశ్వాసాన్ని కలిగి ఉండాలంటే దేవుని సన్నిధిలో మోకరించి కేవలము ప్రార్థనలో మాత్రమే నువ్వు శక్తి పొందుకుంటావు, బలం పొందుకుంటావు. దేవుడు నిన్ను బలవంతుడిగా నడిపిస్తాడు. నీ ఎదుట ఎర్ర సముద్రం ఉన్నా నువ్వు భయపడవు, నీ ఎదుట గొల్యాతు ఉన్నా భయపడవు. దావీదుగానే గొల్యాతుపై యుద్ధానికి వెళ్తూ నేను గెలుస్తానా లేదా, నా జీవితంలో నేను ఓడిపోతానా, నేను చిన్నవాడిని కదా, నేను బలవంతుని కాదు కదా, గొల్యాతే గెలుస్తాడేమన్నట్టుగా అవిశ్వాసంతో బలహీనుడిగా వెళ్ళలేదు. కానీ దేవునిలో బలవంతుడిగా ఉన్నాడు కాబట్టి నేను రావటం లేదు, దేవుని నామంలో నీ మీదకి వస్తున్నానని చెప్తున్నాడు. ఎటువంటి ఆయుధాలు కూడా తీసుకువెళ్ళలేదు, అభద్రతా భావంతో లేడు, బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అందువల్లే దావీదు గొల్యాతులను గమనిస్తే, వారి శరీరాలను గమనిస్తే
గొలియాతు ఎంతో పెద్దవాడుగా ఉంటాడు, ఎంతో శక్తిమంతుడుగా ఉంటాడు, ఎన్నో ఆయుధాలు ధరించి వస్తాడు, ఎంతో యుద్ధ ప్రావీణ్యత కలిగి ఉన్నాడు. గొలియాతు మీదకి వెళ్ళిన సౌలు కూడా ఎంతో యుద్ధ ప్రావీణ్యత కలిగి ఉన్నాడు. దావీదు యొక్క అన్నదమ్ములు కూడా ఎన్నో సంవత్సరాలుగా యుద్ధ సైనికులుగా ఉన్నారు. వారి శరీరాలు కూడా బలంగా ఉన్నాయి, ఎందుకంటే వారికి యుద్ధం చేయడం తెలుసు కాబట్టి, సైన్యంలో ఉన్నారు కాబట్టి. అయినా వారి శరీరాలు బలంగా ఉన్నా వారు గొలియాతుపై యుద్ధానికి వెళ్ళడానికి భయపడ్డారు, అవిశ్వాసం కలిగి ఉన్నారు. మేము గెలవలేమని వారికి తెలిసిపోయింది. అయితే దావీదు జస్ట్ ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు, అతనికి యుద్ధ ప్రావీణ్యత లేదు. తన శరీరం కూడా యుద్ధ ప్రావీణ్యతతో బలంగా తయారవ్వలేదు, ఏ ఆయుధాలు కూడా ధరించలేదు. కానీ దేవుని ధరించుకున్నాడు, దేవునిలో బలంగా ఉన్నాడు. అందుకే బలమైన విశ్వాసము బలహీనమైన శరీరాన్ని అధిగమించింది, బలమైన శరీరాన్ని కలిగి ఉన్న గొలియాతును పడవేసింది. దేవునిలో బలంగా ఉన్న దావీదు చూపుల్లో బలహీనపడలేదు, మాటల్లో అవిశ్వాసం లేదు, తన హావభావాల్లో కూడా బలహీనంగా లేడు, అవిశ్వాసంగా లేడు. అవును, ప్రభువులో బలవంతులుగా ఉంటే నీ భాష మారిపోతుంది, నీ థాట్స్ మారిపోతాయి, నీ వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది, నీ యొక్క మాటలు మారిపోతాయి, నీ నడక మారిపోతుంది, నీ యొక్క ప్రతి పరిస్థితి కూడా మారిపోతుంది. ఒకవేళ వ్యాపారంలో నష్టపోయినా నేను పొందుకుంటాను, నా దేవుడు గొప్పవాడు, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వాటికంటే గొప్పవాడు, ఈ వ్యాపారం కంటే గొప్పవాడైనా, నేను పొందిన నష్టం కంటే గొప్పవాడైనా అని ఎంత మాత్రం అధైర్యపడకుండా దేవుని వైపు మాత్రమే చూస్తూ ఆయన శక్తిని చూస్తూ ముందుకు సాగుతాడు. అందువల్ల ఏది పోగొట్టుకున్నాడో తిరిగి రెస్టోర్ అవుతుంది, తిరిగి పొందుకుంటాడు. ఒకవేళ ఆరోగ్యం పోగొట్టుకున్నారా, నీవు దేవునిలో బలంగా ఉంటే తిరిగి పొందుకుంటావు. యోబు అదేవిధంగా ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, కానీ దేవునిలో బలహీనపడలేదు. అన్నీ పోగొట్టుకున్న స్థితిలో కూడా బలవంతుడైన దేవుని కలిగి ఉన్నాడు కాబట్టి సమస్తము తిరిగి రెస్టోర్ అయింది, తిరిగి ఆరోగ్యం పొందుకున్నాడు. ఏది కోల్పోయాడు అన్నీ కూడా తిరిగి పొందుకున్నాడు. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా దేవునిలో నేను బలంగా ఉన్నానా లేదా అని సరిచూసుకోండి. ఒకవేళ మీరు ఆత్మలో బలహీనమై అవిశ్వాసాన్ని ఒకవేళ కలిగి ఉంటే వెంటనే దేవుని సందులో మోకరించి దేవుని శక్తి కొరకు వేడుకోండి. తప్పకుండా దేవుని శక్తి మీరు పొందుకుంటారు, గొప్ప బలము మీరు పొందుకుంటారు. ఆయన బలము మిమ్మల్ని తాకినప్పుడు మీ ఎదుట ఏది ఉన్నా మీరు భయపడరిక. గొలియాతు లాంటి సమస్య మీ ఎదుట ఉన్నా మీరు సమస్యతో చెప్తారు, నా దేవుడు గొప్పవాడు నీకంటే అని. అవును, మీరు సమస్యలు గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మీ సమస్యని గురించి దేవునికి చెప్పకండి, సమస్యతో చెప్పండి దేవుడు ఎంత గొప్పవాడో. మీ ఎదుట ఉన్న గొలియాతుతో చెప్పండి దేవుడు ఎంత గొప్పవాడో. మీ ఎదుట ఉన్న ఎరుకో గోడలంటే సమస్యతో చెప్పండి దేవుడు ఎంత గొప్పవాడో. మీరు దాటలేని సముద్రం ఎదుట ఉంటే చెప్పండి, నా దేవుడు గొప్పవాడు, తప్పక నన్ను దాటిస్తాడని. కాబట్టి రోజు మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారా? శారీరకంగా బలహీనంగా ఉన్నారా? మానసికంగా బలహీనంగా ఉన్నారా? ఆర్థికంగా బలహీనంగా ఉన్నారా? ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీవే విషయంలో బలహీనంగా ఉన్నా మొట్టమొదటిగా దేవుని శక్తి కొరకు వేడుకోండి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండండి. ఆయన నిన్ను బలవంతునిగా, బలవంతురాలుగా చేయడానికి ఇష్టపడుతూ ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఆయన శక్తిని పొందుకోండి. ఇక మీరు దేనికి భయపడరు, ఏ పరిస్థితికి కూడా మీరు జడియరు. ఆయన శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది, ఆయన బలమే మిమ్మల్ని నడిపిస్తుంది. ఆయన బలమే అద్భుతాలు మీ జీవితంలో జరిగిస్తుంది. ఆయన శక్తి చేత ఆశ్చర్య కార్యములు మీ జీవితంలో జరుగుతాయి, అద్భుతాలు మీరు చూస్తారు. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నాను హృదయపూర్వకంగా అన్నవారు, మీరెక్కడి నుండి మాటలు వింటూ ఉన్నా, ఏ దేశము నుండైనా, ఏ రాష్ట్రము నుండైనా నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినమును మాకు అనుగ్రహించారు. ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడారు. నా యొక్క శక్తిని మీకు ఇస్తాను, నన్ను బట్టి మీరు బలవంతులుగా ఉండండి అని. ఎంతమంది ఈ వాక్యాన్ని అర్థం చేసుకున్నారో, ఎంతమంది ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయో, ఎంతమంది దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారో, ప్రతి ఒక్కరి జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చండి. వారెక్కడ బలహీనంగా ఉన్నారో నీ శక్తి చేత వారిని బలవంతులుగా చేయండి, ఆత్మీయంగా బలవంతులుగా చేయండి అయ్యా. తద్వారా అన్ని విషయాల్లో బలం పొందుకుంటారని ఈరోజు మాతో మాట్లాడారు తండ్రి. బలహీనపరిచిన దురాత్మ చీకటి శక్తులను నజరేయుని యేసు శక్తి కలిగిన నామంలో అణిచివేస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని విడిచిపెట్టి పొమ్మనేశ్వరంలో ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి శరీరాన్ని విడిచిపెట్టి పొమ్మనేశ్వరంలో ఆజ్ఞాపిస్తున్నా.
ఏ శక్తి ఎవరిని బలహీనపరచడానికి వీల్లేదు. ఏ శోధన ఎవరిని బలహీనపరచడానికి వీల్లేదు. లోకంలో ఉన్న ప్రతిదానికంటే మాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయనను ఓడించగలిగిన శక్తి నీకు లేదు దురాత్మ. ఏసునామములో నువ్వు ఓడిపోయావని. ఏసు నీ తలను చితికత్రొక్కారు. శిలువలో నీ తల చితికత్రొక్కబడింది. ఏసునామములో నువ్వు ఓడిపోయావు. నువ్వు శక్తిహీనమైపోయావు. నువ్వు బలహీనమైపోయావు. కాబట్టి ఇక నీకు శక్తి లేదని ఏసునామములో ప్రకటిస్తూ ప్రతి కుటుంబంలో ప్రతి విషయంలో విడుదల ప్రకటిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. నేను ఎంతమంది నీపై ఆధారపడుతున్నారో, ఎంతమంది నీ సన్నిధిలో మోకరించి నీ శక్తి కొరకు వేడుకుంటున్నారో అందరిలో నిండిపోండి పరిశుద్ధాత్ముడా. అందరికీ నీ శక్తిని అనుగ్రహించండి తండ్రి. వారు బలహీనంగా ఉండడానికి వీల్లేదయ్యా. ఏ విషయంలో ఓటమి చూడడానికి వీల్లేదు తండ్రి. నిన్ను బట్టి బలవంతులుగా ఉండాలి. నీ మహాశక్తిని బట్టి నీ యందు వారు బలవంతులై ఉండడానికి నీ శక్తితో నింపమని మా ఆత్మీయ కుటుంబంలో అందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తూ, మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. ఎంతమంది కామెంట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అందరి మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. అందరి జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యను యేసునామములో గద్దిస్తూ ఉన్నాను. ఆత్మీయంగా అయినా, ఆర్థికంగా అయినా, ఆరోగ్యపరంగా అయినా, మానసికంగానైనా, శారీరకంగానైనా, సామాజికంగానైనా ఏదైనప్పటికీ గొప్ప విడుదల మీరు దయచేసినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజు నీ ప్రియమైన బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ పని కొరకు వెళ్తున్నారు, ప్రతిదాన్ని కూడా మీరు సఫలపరుస్తున్నందుకు వందనాలు. వారు ఒంటరిగా వెళ్ళడం లేదయ్యా, మీరు వారికి తోడుగా వెళ్తున్నందుకు వందనాలు. నీ దూతలు వారికి ముందుగా పంపిస్తున్నందుకు వందనాలు. ఏ ప్రయత్నం చేస్తున్న ప్రతి ప్రయత్నం యేసునామములో సఫలపరచబడుగాక. మీరు తోడుగా ఉండి సఫలపరుస్తున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ సమస్యను గురించి దేవునికి చెప్పొద్దు కానీ మీ ఎదుట ఉన్న సమస్యతో చెప్పండి, నా దేవుడు గొప్పవాడని. ప్రతి సమస్య కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతుంది. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డాను, దేవుడు నాతో మాట్లాడాడన్నవారు ఆమెనని కామెంట్ చేయండి. ఇంకా అనేక మందికి వాగ్దానం రీచ్ అయ్యేటట్లుగా తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని పరిచర్యలో పాలు పొందుతూ ఆయన రాజ్య సువార్తలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.